వెల్కమ్ బ్యాక్ టు టీ న్యూస్. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువు కోసం PSCS కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యూరియా వస్తోందని తెలిస్తే రైతు వేదిక, ఆగ్రో విక్రయ కేంద్రాల వద్ద జాగరణ చేయాల్సి వస్తోంది. కేసీఆర్ పాలనలో సమయానికి ఎరువులు సరఫరా చేశారని గుర్తు చేశారు. రేవంత్ పాలనలో యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నామని వాపోయారు. అయితే యూరియా కొరత గురించి, ఎన్సాన్స్పల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రంగచారి అందిస్తారు. రైతుల యూరియా కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా, మెదక్ జిల్లా వ్యాప్తంగా, ఇటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా, అటు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మరీ ముఖ్యంగా ఇటు రైతు వేదికల వద్దకు, అటు PSCS కేంద్రాల వద్దకు, ఆగ్రో విక్రయ కేంద్రాల వద్దకు వందలాదిగా వేలాదిగా యూరియా కోసం తరలి వస్తున్నటువంటి రైతులు అక్కడ క్యూల్లో నిలబడి గంటల తరబడి వాళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అంతటా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సన్పల్లి వద్ద ఉన్నాం. ఎన్సన్పల్లి వద్ద ఉన్నటువంటి రైతు వేదిక వద్ద ఇది పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి 5 గంటల నుంచే రైతులంతా కూడా ఇక్కడికి యూరియా కోసం వచ్చి వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. లైన్లలో చెప్పులు పెట్టడము, క్యూల్లో నిలబడము, మిగతా పనులన్నీ విడిచిపెట్టి కనీసం మంచినీళ్ళు కూడా లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి రైతులంతా కూడా యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకోసం ఇది జరిగింది, ఒకసారి ఇదంతా ఈ రైతులనే ఒకసారి అడిగి తెలుసుకుందాం. వాళ్ళ బాధ ఏమిటి, ఎందుకోసం ఇట్లా వీళ్ళింత కష్టపడుతూ ఉన్నారు, ఎందుకోసం వీళ్ళింత ఇబ్బంది పడుతున్నారు, ఒక్కసారి ఈ రైతులనే అడిగి తెలుసుకుందాం. తాత, నీ పేరేంది? పరిచయ ఏం సంగతి? ఈ మసాలా లేక అంత ఇబ్బంది పడుతున్నాం సార్. ఎందుకో ఎన్నో ఇట్లా ప్రయత్నం చేయాలి. 2 నెలల ఒకటే ఇక ఈ సద్దులు కట్టుకొని అన్ని పనులన్నీ పోతున్నాయి. బర్రె బాయికాడికి కరెంటు ఏది లేక ఇట్లా తిప్పల పడుతున్నాం. 2 నెలల ఎట్లా రైతులు ఎట్లా బాగుపడాలి, ఎట్లా రైతులు ఎట్లా చేయాలి, అలా పొలాలు గోదలు ఏదైనా ఉంటే ఎట్లా పరిస్థితి. ఇప్పుడు సకాలంలో రైతులకు ఎరువులు అందక ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి చెప్పులు, టవళ్ళు, టిఫిన్లు కట్టుకొని వచ్చి ఇక్కడ రైతులందరూ చేస్తారు. ఆ కాలంలో కేసీఆర్ ఉండగా మంచిగా ఇంటింటికి ఏ ఊరికి ఆ ఊరికి లారీ పంపించి రైతులకు ఎరువులు అందించిండు సకాలంలో. ఈ గవర్నమెంట్ చాలా ఫెయిల్ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు మాకు ఇంత దుస్థితి రాలేదు. ఈ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి పాలన మాత్రం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక మేము విషం తీసుకొని చచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే మాకు సకాలం రైతులు అందుతలేదు. ఒకళ్ళు బావి దగ్గర, ఒకళ్ళు ఇంటి దగ్గర ఈ అన్నం తినక ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పుడు పడిగాపులు కాస్తున్నాం. ఇప్పుడు మాకు దొరకలేదు లైన్లో. అవి మొన్నటియే ఇప్పుడు 200 బస్తాలు మొన్నటియే ఇచ్చిర్రు. ఇప్పుడు 500 మంది ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఇంతవరకు మళ్ళా లేదు పరిస్థితి. మాకు దయచేసి సకాలంలో ఎరువులు అందించాలని కోరుతున్నాం. నేను పొద్దున 4 గంటలకు వచ్చానండి. పొద్దున 4 గంటలకు వచ్చాను. ఒక లైన్ కడితే, పొద్దున్న నుంచి లైన్ కడితే ఒక్కటి ఇచ్చిరు, నాకు ఒక్కటి రాసిరు. ఏంది ఇది ఎవరు ఫెయిల్యూర్? ఇది సెంట్రల్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇది వాళ్ళు ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా దీనికి పరిష్కారం వెతకాలి. మాకు అందరికీ, రైతులందరికీ మాకు యూరియా బస్తా ఇవ్వాలి. లేకపోతే ఇక మరిగా మమ్మల్ని ఇట్లే ఇప్పుడు నేను కాలేజీకి పోయేటోని, నా కాలేజ్ ఇచ్చి పెట్టుకొని వచ్చి నేను ఇలా నిలబడితే ఒక్క బస్తా కోసం నేను వచ్చింది 4 గంటలకు వచ్చింది పొద్దుగాల. ఒక బస్తా ఏడదలుకోవాలి, 3.5 ఎకరాలు ఉన్నాయి, ఒక బస్తా ఏడదలుకోవాలి. ఏంది ఇది ఓల్ ఫెయిల్యూరు? మీకు ప్రభుత్వం నడిపిస్తలేదు, మీకు చేతనైతలేదు. మీకు ఫస్ట్ మాకు యూరియా బస్తాలు కావాలి ఖచ్చితంగా. ఈ 2 రోజులలో మాకు కావాల్సిన యూరియా బస్తాలు కావాలి. ప్రతిసారి ఎట్లా ఇస్తారో అట్లా కావాలి ఈసారి కూడా. వెళ్ళే సార్, ఇన్సన్పల్లి వెళ్ళేమని. ఇప్పుడు యూరియా రోడ్ నుంచి అంతే సార్. యూరియా ఎప్పుడు అందుబాటులో వస్తలేదు, టైంకి ఇస్తలేము. టైం తప్ప యూరియా ఇస్తారు, వస్తే ఒక బస్తా ఇస్తారు. ఒక 6-7 ఎకరాలు వేసినాం సార్. ఒక బస్తాలు అయిన పొద్దున లేవాడితే ఒక బస్తా ఇస్తేదాన్ని ఉంటపోయి ఎక్కడ వెళ్తాం? ఏ అధికారి పట్టించుకుంటూ ఎవరు లేడు. ఎక్కడో పంటారు, ఎన్నో మాట్లాడతారు, టీవీలలో చెప్తారు. గతం దీన్ని పట్టించుకుంటూ లేడు. గతంలో మంచిగా ఉండే ఆ ప్రభుత్వంలోనే బాగుండే సార్, స్టాక్ ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ యూరియా బస్తాల కొరత మాత్రం బాగుంది. ఎప్పుడో ఒక 1000 మందికి 300 బస్తాలు వస్తే ఎవరికేమి ఇస్తారు సార్? అవి పొద్దుగాలు వచ్చారు చిన్న పిల్లలు తిండి తినకుండా, ఛాయ్ లేకుండా 5 గంటలకు వచ్చి లైన్ కడితే 12, 4, 3, 4 అవుతుంది. చదువుకుంటూ చదువులు పోతున్నాయి. ఈ ప్రభుత్వం పేలు సార్. ఈ ప్రభుత్వంలో ఏం బాగలేదు. ఇప్పుడు యాసంగి ఎప్పుడైనా గింతే. పోయిన ఆ ప్రభుత్వంలో మంచిగా ఉంది, ప్రభుత్వంలో పేలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పత్తలకు వేయాలి, మక్కలకు వేయాలి, వర్రకు చల్లాలి. వ్యవసాయం అనేది వెనకబడిపోయింది. ఇప్పుడు యూరియా లేక మొత్తం కంపల్సరీ ఈ పంటకి ఇప్పుడు వేసే టైం ఇది. కానీ యూరియా లేదు, కంకులు పెట్టేసింది. చిన్నగా వస్తాయి, ఇంత వస్తాయి, పెద్దగా రావు. ఇక రైతు అయితే నష్టపోతారు సార్. ఈ ప్రభుత్వం పేలు, ఈ ప్రభుత్వం నచ్చలే.
పేలేదు సార్ ఈ ప్రభుత్వం. బాబు నీ పేరేంది? పేరు నరసింహులు. నరసింహులు ఏం సంగతే? ఏం చేద్దాం, ఈ ప్రభుత్వం వచ్చి రైతులకు గోస వచ్చింది సార్. ఏం చేద్దాం, కేసీఆర్ అప్పుడు మంచిగా ఉండే పరిపాలన. వీళ్ళు వచ్చి నుంచి రైతుల గోస అంటే ఏడుపు గోసనే ఉంది. గట్లా ఇది ఏ ఒక్కళ్ళు కొట్టుక సత్తున్న 4 రోజులు అయ్యి గోసవాడి లైన్లు గట్టబట్టి. ఏం చేద్దాం సార్, మసాలా దొరకక, ఎరువులు దొరకక బాధ. కాంగ్రెస్ ప్రభుత్వం అది వాళ్ళు చేతనే చేస్తుర్రా, చేతగాక చేస్తుర్రా అర్థం అవుతుంది. ఎకరానికి ఒక బస్తా సరిపోతుందా? ఎకరానికి 2 బస్తాలు కావాలి, అర్ధ ఎకరానికి 1 బస్తా కావాలి. ఎకరానికి 1 బస్తా అంటే అది మేము అప్పుడే 3 గంటలకు వచ్చి లైన్ కట్టినాం. లైన్ కడితే ఆ లైన్ కూడా ఇప్పుడు దొరకలేదు, ఇవాళ కూడా దొరకలేదు. పొద్దున వచ్చి గవర్నమెంట్ కేసీఆర్ మాకు పుల్ల దొరికాయి, ఊళ్ళో కొంచెం లారీలు వచ్చినాయి. లారీలో ఎన్ని ఎండలు ఇచ్చారు వాళ్ళు, పుల్ల దొరికి సార్. గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు అందుబాటులో యూరియా పైసలు పంపిస్తే బావి దగ్గర కూడా ఆటోలలో వచ్చి వేసిపోయినరు. రైతులు అరిగోసలు పడుతున్నా, తిండి లేకుండా తిప్ప లేకుండా చెప్పులు లైన్లలో పెట్టి పొద్దునుంచి వచ్చిన రైతులకు ఏ ఒక్క యూరియా బస్తా దొరకలేదు. ఆ యూరియా బస్తా దొరికితే కూడా నాన్న యూరియా తీసుకోలేదు, లేకపోతే పొటాయి తీసుకోలేదు, దానికి అటాచ్ చేసి ఒక్కొక్క బస్తా ఇస్తున్నారు. ఆ ఒక్క బస్తా కూడా ఈ మాట కూడా వేరే 1800 2000 పెడితే ఒక్క బస్తా టైం కూడా అది కూడా దొరకట్లేదు. ఇప్పుడు రైతులు అరిగోసలు పడుతున్నారు. ఈ ఉన్న గవర్నమెంట్ మినిస్టర్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతుకు ఇదే విధంగా పాతగా ఉన్న ముఖ్యమంత్రి ఎలాగైతే దొరికిందో అదే విధంగా వచ్చే విధంగా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటాం. అధికారులు కూడా సిద్దిపేటలో కూడా అర్బన్ ఉంటే ఇష్టం, లేకపోతే రూరల్ వాళ్ళు అయితేనే ఇష్టం. వేరే రైతులు గారా ఇప్పుడు వేరే మండల వాళ్ళు రైతులు వస్తే వాళ్ళకు కూడా అరిగోసలు పడకుండా వాళ్ళ తిప్పలు పడి కాలు పట్టుకుంటే సుతా ఇజన్ పరిస్థితి ఉన్నది. ఇది మనకిక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యగా మనకు కనబడుతూ, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రైతుల దృష్టిలో పెట్టుకొని, రైతుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రైతులంతా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, ఎన్సాన్పల్లి.